హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరి పాలతోని పులావు ఇంకా బంగాళదుంప కూర్మా తయారు చేశానండి. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి, రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేస్తే నాకు ఎలా కుదిరిందో కామెంట్ మాత్రం చేయండి. చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఒక 30 సంవత్సరాల నుంచి అనుకుంటానండి ఇలాగే చేస్తాను. ఒకసారి చూడండి దీనికి రెసిపీ. దీనికి బాస్మతి రైస్ కూడా అవసరం లేదు. సోనా మసూరి ఒక గ్లాసున్నర బియ్యం తీసుకోవాలండి, అంటే 250 గ్రాములు ఉంటాయి. ఇవి శుభ్రంగా కడిగేసి నీరు వాడదేసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఒక ఫ్రెష్గా ఉండే కొబ్బరికాయ ఒకటి తీసుకోవాలండి. తీసుకొని పలచగా ముక్కలు కట్ చేసుకొని పేస్ట్ తయారు చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పెట్టుకొని ఈ కొబ్బరి ముద్ద ఉంది కదండి, రుబ్బేసాం కదా మిక్సీలో, అది వాటర్లో కలిపేసి క్లాత్లోని ఫిల్టర్ చేసుకోవాలండి. పాలు వేరేగా పిప్పి వేరేగా వచ్చేస్తుందన్నమాట. అలా క్లాత్లోనికి వేసుకొని వడకట్టేసుకోవాలి. జల్లిట్లోకి అయితే మళ్ళీ పిప్పి దిగిపోద్ది, క్లాత్తోనే వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత ఆ కొబ్బరి పాలని ఒక పొంగు రావాలండి, కొంచెం మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుందాం. పెట్టుకొని మేము దేంట్లో అయితే పులావ్ చేరుకున్నాం ఆ ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మసాలాస్ ఏవి ఎక్కువ పట్టవండి. 4 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాక్షిణ చెక్క ముక్క, అనాస ముక్క ఇలా కొంచెం ఒకసారి చితగొట్టేసి వేసుకొని కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు మన పులావుకి సరిపడినంత కారం సరిపడగా వేసుకోవాలండి. క్యారెట్ ఒకటి వేసాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు నిలువుగా చీలికలు చేసి వేసాను. ఒక 2 స్పూన్లు జీడిపప్పు, అలాగే 4 స్పూన్లు పచ్చి బఠానీలు వేసుకున్నామండి. అంతేనండి. అవన్నీ ఒకసారి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద ఒక అర స్పూన్ వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత చక్కగా అవన్నీ వేగిపోయండి కాయగూరలన్నీ. ఇప్పుడు బియ్యం కూడా నీరు అయిపోయి పొడి పొడిగా వచ్చాయి కదండి. ఇప్పుడు బియ్యం వేసుకొని ఈ ముక్కల్లోని మంటను తక్కువలో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. మనకి క్యారెట్, బీన్స్, మరి ఉల్లిపాయలు ఇంతేనండి. బంగాళదుంపలు కట్ట వేస్తే బాగుండదు. ఇలాగే కొబ్బరి పాలు పులావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బియ్యం వేగిపోయి ఇంకా మనకు పాలు పోసుకునే ముందే మన రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. మసాలా పొడి కానీ కారం కానీ ఏం పడవు, చూసుకోండి. కమ్మగా ఉండాలన్నమాట ఇది. దీనికి కావాలంటే కర్రీ చేసుకుంటాం కనుక దాంట్లో కావాల్సిన కారాలు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం అంతా కొబ్బరి పాలు మరిగిపోయాయి కదండి. పాలు పోసి మంటను మీడియంలో పెట్టేసుకొని పక్కన స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈలోగా బంగాళదుంపలు ఉడికించి చల్లార్చానండి. తొక్క తీసి పక్కన ఉంచుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత మీడియం సైజువి 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఆ వేగుతూ ఉండడంగా అల్లం వెల్లుల్లి ముద్ద చిన్నది ఒక 1/2 స్పూను, అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన దాకా వేయించుకోవాలి. అవి అలా వేగిన తర్వాత టమాటాలు ఉన్నాయి కదండి, మీడియం సైజువి 2 లేదా 3 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని టమాటాలు ఈ ఉల్లిపాయలు బాగా కలిపి మూత పెట్టిస్తే చక్కగా మగ్గిపోద్దండి. మధ్య మధ్యలో కలుపుకుంటే, మూత తీసి కలుపుకుంటే టమాటా చూసారు జ్యూసీగా ప్యూరీలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ కర్రీకి సరిపడినంత కారము, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఇవంతా వేగిన తర్వాత మనం బంగాళదుంపలు ఉడికించి తొక్క తీసుకున్నాం కదండి. ఈ బంగాళదుంపలు నేను ఒక 4 బంగాళదుంపలు తీసుకున్నానండి, మీడియం సైజువి. అవంతా కూడా ఈ టమాటా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదా, దాంట్లో బాగా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత కొంచెం వాటర్, మీ కర్రీకి కన్సిస్టెన్సీ చూసుకొని ఎంత వాటర్ కావాలంటే అంత వేసుకోండి. వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేస్తే సరిపోద్దండి. అన్ని బంగాళదుంపలు అన్నీ కుక్ అయిపోయినవి కనుక ఒక 10 నిమిషాల్లో కుక్ అయిపోద్ది. అలా పైన కొత్తిమీర చల్లుకొని చక్కగా అన్నీ కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారండి ఈ కూర చపాతీ, పూరి అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇలా తయారు చేసుకున్న ఈ కూర అయితే కొబ్బరి పులావ్కి చాలా బాగుంటుందండి, కొబ్బరి పాలు పులావ్కి. ఎందుకంటే అందుకే కొంచెం జ్యూసీగా ఉంచుకుంటే పులావ్లో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలా దగ్గరగా అయింది కదండి, ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. మళ్ళీ సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉంచేయండి. ఇప్పుడు తీసి చూడండి, చక్కగా ఉడికిపోద్దండి. ఇంకేం అక్కర్లేదు. మరి పులావ్కి వేయించినంతసేపు బియ్యం కూడా వేయించక్కర్లేదండి. ఒక 5-6 నిమిషాలు వేయించుకుంటే సరిపోతాయి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక 5 నిమిషాలు అట్టే పెట్టేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కర్రీతోటి వాటు సూపర్గా ఉండే కొబ్బరి పాలు పులావ్ రెడీ అయిపోద్దండి. చూసారండి, ఎలా అనిపిస్తుందండి నా వీడియో మీకు కానీ నా వీడియోగా నచ్చితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం
నా వీడియోకి మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.